హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుండి మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కనుక మీరు సెలెక్ట్ అయినట్టయితే మనకు హైదరాబాద్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. వీటికి వచ్చేసి మనకు ఒక చిన్న రాత పరీక్ష పెట్టి ఒక ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది అయితే ఉండదు. ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే 40,000కు పైగా మీరు జీతం అయితే పొందొచ్చు. మనకు హైదరాబాద్లోనే ఉద్యోగం అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలంటే మనకు ఏమేమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసి వీడియోని చిన్న లైక్ చేసి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు కనుక సెలెక్ట్ అయినట్టయితే మీకు హైదరాబాద్లోని ఈసీఐఎల్లో పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఉద్యోగాలను అయితే అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను అయితే రిక్రూట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఏముంది, ఏ కేటగిరీలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి టోటల్గా మనకు 30 వేకెన్సీస్ అయితే ఉన్నవి. దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ 16 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీ, ఓబీసీ 9 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ, ఎస్సీకి 1 వేకెన్సీ, టోటల్గా మనకు 30 వేకెన్సీస్ని అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు శాలరీ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకున్నట్లయితే మీకు బేసిక్ పేనే 20,480 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మీకు దీంతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు ఈజీగా 30,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. మీకు ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు అడిషనల్గా వచ్చేసి మనకు పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ విల్ బి అప్లికేబుల్ ఫర్ రూల్స్. అంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, మెడికల్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మీకు శాలరీతో పాటు ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మనం ఏజ్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ఒకసారి జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 18 to 27 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు మీరు వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీకి, 3 ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి మనకు ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనం మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక ఒకసారి చూసుకుంటే ద సెలక్షన్ ఆఫ్ మెథాలజిబుల్ కంప్రెస్ స్టేజ్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మీకు ఉద్యోగాలకైతే సెలెక్ట్ అయితే చేస్తారు. దీనికైతే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. నో ఇంటర్వ్యూ షెల్ బి కండక్టెడ్ అని అయితే వీళ్ళు క్లారిటీగా అయితే చెప్తున్నారు. మీకు ఓన్లీ ఒక చిన్న టెస్ట్ పెట్టి దానికి ఒక ట్రేడ్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన మనకు వెయిటేజ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్కి వచ్చేసి 85%, ట్రేడ్ టెస్ట్కి వచ్చేసి 15%. ఈ విధంగా మీకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఓవరాల్గా 60% కనుక మీరు సాధించినట్టయితే ఈ ఉద్యోగాలకైతే మీరు సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది. మీరు రిటర్న్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్కి వచ్చేసి ఏ విధంగా పిలుస్తారంటే మనకు 1:4 మీకు ఒక పోస్ట్కి వచ్చేసి 4 పిలుస్తారు. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఈ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి మీరు ఈ వేకెన్సీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి మనకు రిటర్న్ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారో చూసుకుంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మనకు సిటీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, నోయిడా, కోల్కతా ఈ సిటీస్లో అయితే ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాద్లోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకు పేపర్ వచ్చేసి మనకు హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓన్లీ హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకు పేపర్ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్. మనకు ఓఎంఆర్ షీట్ ఇచ్చి దాంట్లో అయితే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మనకు 0.25 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్కి వచ్చేసి ఒక రైట్ ఆన్సర్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారో కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినట్లయితే ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఫస్ట్ మనం రిటర్న్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే ఆటోమేటిక్గా మీరు ట్రేడ్ టెస్ట్ అయితే ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అయితే ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి వెన్యూ మరియు టైము, ట్రేడ్ టెస్ట్ ఇవన్నీ కూడా మీకు మన ఈ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, మనం వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు
మనకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అయితే ఇస్తాం వాళ్ళకి. ఆ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వీళ్ళు కాల్ లెటర్ అనేది అయితే పంపిస్తామని అయితే చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మనం ట్రేడ్ టెస్ట్‌కి వెళ్ళే ముందు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. దానికొచ్చేసి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ అన్నీ కూడా క్లారిటీగా అయితే నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. మీరు వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుండి మీరు క్లారిటీగా అయితే ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. వీటికొచ్చేసి మనము ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఫీజు వివరాలు గనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ మరియు జనరల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹750 ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి అయితే ₹750 అయితే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. దాంతో పాటు అప్లికేబుల్ బ్యాంక్ చార్జెస్ ఇవన్నీ కూడా వాళ్ళకేం సంబంధం లేదు. మనం ₹750 అయితే వీళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈసీఎల్ వీళ్ళందరికీ కూడా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. వీళ్ళైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఆల్ ఉమెన్ మరియు ఓబీసీ, పీహెచ్డీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. మీకు ఎటువంటి ఫీజు కూడా లేదు కాబట్టి వీటికైతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ వేకెన్సీస్కి వచ్చేసి మనకు ఏ కేటగిరీలో అంటే ఏ ట్రేడ్కి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 30 వేకెన్సీస్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. అందులో పోస్ట్ నెంబర్ 1 ఒకసారి చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ మెకానిక్, దీంట్లో వచ్చేసి మనకు 7 వేకెన్సీస్ ఉన్నవి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 6 వేకెన్సీ ఉన్నవి. నెక్స్ట్ ఫిట్టర్ వచ్చేసి మెకానికిస్ట్ వచ్చేసి 7 వేకెన్సీ, ఫిట్టర్ వచ్చేసి 10 వేకెన్సీ. టోటల్గా వీళ్ళు 30 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి మనకు ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ మ్యాట్రికులేషన్, మీరు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు ఐటీఐ ఆ విభాగంలో దానికి సంబంధించిన విభాగంలో మీరు ఐటీఐ కనుక చేసినట్లు ఉన్నట్టయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు ఇంకా ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. 10th క్లాస్తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియను, మిషనిస్టు, ఫిట్టరు ఈ విభాగాల్లో కనుక మీకు ఐటీఐ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. వీటికి ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ అప్లికేషన్ పేజీలోకి అయితే వెళ్తారు. ఇప్పుడు అది మీకు ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉన్నాయి కదా, దాంట్లో వచ్చేసి మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 09/2024, జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 2 అని ఉంది కదా, దాంట్లో ఇటు మనం రైట్ సైడ్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ నుంచి అడ్వర్టైజ్మెంట్, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో క్లిక్ చేసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 15/6/2024 అంటే మనకు June 15th వరకు ఈ వేకెన్సీస్కి అయితే మనము ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ప్రాసెస్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉంది కదా, ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. 6/2024 అని ఉంది కదా, 9/2024 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అప్లైడ్ ఫర్ ది పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 2 అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా ఫిల్ చేసి మీ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి అప్లై మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇది మీ 10th క్లాస్ పాస్ అవి మరి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపులో కూడా షేర్ చేస్తే మీకు కాకపోయినా ఇంకొంతమందికి అయితే వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని షేర్ చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే ఆన్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే మీకు వెంటనే అయితే వస్తాయి. ఓకే, బై ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.